హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నాకు చాలా ఇష్టమైన వీడియో. ఎందుకంటే కైవల్యాని ఫర్ ద ఫస్ట్ టైం నేను రమేష్ కలిసి 2-వీలర్ మీద తీసుకెళ్తున్నాం హైదరాబాద్లో. అది కూడా ఇప్పటి వరకు కైవల్యాని హైదరాబాద్లో బయటకు తీసుకెళ్ళాలంటే 2-వీలర్ అస్సలు ప్రిఫర్ చేయలేదు రమేష్. ఎయిదర్ ఆటో ఆర్ క్యాబ్, ఈ రెండే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే చిన్నపిల్ల కదా, డస్ట్ పడుతుంది అని. సో 2-వీలర్ అసలు ప్రిఫర్ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం కైవల్యాని 2-వీలర్లో తీసుకెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. తను మాత్రం చాలా 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 ఎంజాయ్ చేసింది. మీరు చూస్తే నేను స్టార్టింగ్లో కైవల్యాని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాను, కానీ అస్సలు ఉండలేదన్నమాట. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పేసి లెగుస్తుంది. సో అందుకని నేను మా ఇద్దరి మధ్యలో నించోబెట్టేశాను కైవల్యాని. కూర్చోబెడదాం అనుకున్నాను కానీ తనకి ఏం కనిపించదు మా ఇద్దరి మధ్యలో అని చెప్పి నించోబెట్టాను. నించోబెట్టింది మొదలు హ్యాపీగా మొత్తం దిక్కులు చూసుకుంటూ వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈరోజు ఫ్రైడే, నాకు ఎందుకు గుడికి వెళ్ళాలనిపించింది. సో మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలో ఓయూ కాలనీ ఉంది. ఓయూ కాలనీలో కనకదుర్గ అమ్మవారి గుడి ఉంది. సో నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. రమేష్ని తీసుకెళ్ళమంటే అక్కడికే తీసుకెళ్తున్నారనమాట. కైవల్యాని ఇప్పుడు వరకు గుడికి తీసుకెళ్ళలేదు హైదరాబాద్లో. సో తన ఫస్ట్ 2-వీలర్ రైడ్, అది కూడా గుడికి వెళ్ళటం నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. అది చూడరా వాళ్ళకి కలుస్తుంది. నేను వెనక్కి లాక్కున్నా, నీ దగ్గరకు వస్తుంది అబ్బాయి. రమేష్ యాక్చువల్గా హెల్మెట్ పెట్టుకోకుండా అయితే బయటికి రారు. జస్ట్ 2 కిలోమీటర్సే కదా, అది కూడా సందులు గందుల్లో నుంచి వెళ్ళిపోవడమే అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోలేదు, లేకపోతే ఖచ్చితంగా పెట్టుకునేవాళ్ళు. కైవల్య చూసారా ఎంత గట్టిగా వాడేసుకుందా వాళ్ళ నాన్ని. ఏదైతే అదని చెప్పేసి నేను మధ్యలో కూర్చోబెట్టేశాను అనమాట. కూర్చోబెట్టిన దగ్గర నుంచి మొదలు హక్ చేసుకోవాలి కాలేదు వాళ్ళ నాన్న చెప్పేసి షర్ట్ని అలానే పట్టుకొని ఉంది. అది డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు అంతే పట్టుకొని ఉంది. మాకు గుడి కూడా వచ్చేసింది. దిగమన్నా దిగట్లేదు, నేను చెప్తే వాళ్ళ నాన్న చెప్తేనే దిగిందనమాట స్కూటీ మీద నుంచి. రైట్రా రా 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 రారా, అలా పట్టుకుని వదలలేదు అబ్బాయి నిన్ను. దిగినా నా గుడికి వెళ్దాం, గుడిలోకి వెళ్దాం. గుడికి వచ్చేసాం, ఇంకా దండం పెట్టుకొని వచ్చేద్దాం. వెళ్దాం. అది నాన్న కూడా రమ్మను. ఫ్రైడే దట్టు ఈవినింగ్ అయ్యేసరికి చాలామంది జనాలు ఉన్నారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు ఉంటారని చెప్పేసి. నేను ఎప్పుడు వచ్చేదాన్ని ఈ గుడికి, బట్ ఈవినింగ్ టైంలో చాలా తక్కువగా వచ్చేదాన్ని. ఎందుకంటే నాకు ఈవినింగ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని మార్నింగ్స్ రావడానికి ప్రిఫర్ చేసేదాన్ని. ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రీక్వెంట్గా వచ్చేదాన్ని. నందిగాంలో ఉంటే విజయవాడ వెళ్ళేదాన్ని కానీ అమ్మవారిని చూడటానికి. హైదరాబాద్లో ఉంటే మాత్రం నాకు కనకదుర్గ అమ్మవారి గుడి అంటే ఓయూ కాలనీలో ఉన్న ఈ గుడే అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇక్కడికి వచ్చి వెళ్తే. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళే లోపు బయట అమ్మవార్లు, శివుడు, వినాయకుడు, నాగపడగలు ఇలా చాలా ఉంటాయన్నమాట. వీటన్నిటిని కూడా దర్శనం చేసుకోవచ్చు మనము. చూసారా లైన్ ఎక్కడి దాకా వచ్చిందో. వీళ్ళందరి అర్చనలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము లైన్లో నించోవాలి. సో చాలా టైమే పెట్టేటట్టుంది. ఈలోపు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసేసేయండి. మనం కొబ్బరికాయ ఇక్కడైతే బయట కొట్టి లోపలికి తీసుకొని వెళ్ళాలి. సో లోపలికి తీసుకొని వెళ్ళినా కానీ మళ్ళీ అయ్యగారు బయట కొట్టి తీసుకొని రామని చెప్తారు. సో అందుకనే ఇక్కడే దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి తీసుకెళ్తున్నాను అనమాట లోపలికి. మేము తీసుకొచ్చిన పూలు ఇక్కడ ఉన్న దేవుళ్ళందరికీ పెట్టేసిన తర్వాత కొబ్బరికాయతో సహా మిగిలిన పూలు అయ్యగారికి ఇస్తాను అనమాట, అక్కడ అమ్మవారికి పెట్టమని చెప్పేసి. మా చిరుతలు చూడండి ఎంత ముద్దుగా దండం పెట్టుకుంటుందో, ఎంత శ్రద్ధగా. అండ్ ఇక్కడ ఉన్న విగ్రహం అయితే నాకు చాలా ఇష్టం, చాలా కళగా ఉంటుంది అమ్మవారిది ఈ విగ్రహం. మా అర్చన అయిపోయి తీర్థప్రసాదాలు తీసుకొని మేము కొద్దిసేపు అలా కూర్చున్నాం అనమాట గుడిలో. ఈలోపు మీరు టెంపుల్ మొత్తాన్ని ఒక లుక్ వేసేసేయండి.
చెప్పాను కదా అమ్మవారు చాలా కళగా ఉంటారు అని చెప్పేసి నాకు చాలా ఇష్టం. నేను మీ అందరికీ ఈ గుడి చూపించేలోపు రమేష్ అన్న కైవల్య అలా కూర్చొని ఉన్నారనమాట. మా దర్శనం బాగా అయింది, అలానే మీకు కూడా అమ్మవారి దర్శనం బాగా అయింది అనుకుంటున్నాను. ఇంకా మేము ఇంటికి వెళ్ళే టైం అయితే ఆసన్నమైంది. రమేష్ అండ్ కైవల్య కూడా గుళ్ళో నుంచి బయటకు వచ్చేసారు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుల్ల యూట్యూబ్ ఛానల్. Thank you so much for watching.